హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు సంబంధించి మరియు విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. తల్లికి వందనం పథకం అనేది మరొకసారి వాయిదా పడడం జరిగిందండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే జూలై మొదటి వారంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులని విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. కాకపోతే జూలై మొదటి వారంలో కూడా ఈ నిధులని విడుదల చేయట్లేదండి. మరొకసారి వాయిదా పడడం జరిగింది. మరి ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు, ఎవరికి లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని ఈ నెల అంటే జూన్ 19వ తేదీన విడుదల చేస్తున్నట్లు అధికారులు అయితే రీసెంట్గా వెల్లడించడం జరిగిందండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల జూన్ 19వ తేదీన తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేసిన అనంతరం పత్రికా ముఖంగా అయితే జూలై మొదటి వారంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులని విడుదల చేస్తున్నట్లు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అయితే ఎంతగానో ఈ పథకానికి సంబంధించి ఎదురైతే చూస్తున్నారు. కాకపోతే జూలై మొదటి వారంలో కూడా ఈ నిధులనేవి విడుదల కావట్లేదు అనేది సమాచారం అండి. మరొకసారి వాయిదా పడినట్లయితే మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. సో ఈరోజు అధికారికంగా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే దాన్ని నేను మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. జూలై 3వ వారంలో తల్లికి వందనం పథకం అనేది ప్రారంభించబోతున్నట్లు మంత్రి అయితే తెలియజేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తల్లికి వందనం పథకంపై అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇవాళ మంత్రి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ స్కీమ్ కింద ఆర్థిక సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, జూలై మొదటి వారంలో విడుదల కావాల్సిన ఈ నిధులు కొన్ని కారణాల వల్ల మళ్ళీ వాయిదా పడినట్లయితే సమాచారం. జూలై 3వ వారంలో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, తల్లులకు సంబంధించి ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రస్తుతం అయితే జరుగుతున్నట్లయితే సమాచారం అండి. ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నిధులని విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి కూడా డేటా వెరిఫికేషన్ అనేది జరుగుతున్నట్లయితే సమాచారం అండి. సో ఎవరైతే విద్యార్థులు పాఠశాలలో జాయిన్ అయి ఉంటారో, పాఠశాలలో చదువుతూ ఉంటారో, సో వారికి సంబంధించి అటెండెన్స్కి సంబంధించి లేదా కొత్త వారు జాయిన్ అయి ఉంటే వారికి సంబంధించి ప్రస్తుతం అయితే వెరిఫికేషన్ జరుగుతున్నట్లయితే సమాచారం అండి. గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల వద్ద అయితే ఈ వెరిఫికేషన్ అయితే జరుగుతున్నట్లయితే సమాచారం. ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేటువంటి సమాచారంపై అయితే వెరిఫికేషన్ జరుగుతున్నట్లయితే సమాచారం అండి. ఆ వెరిఫికేషన్ పూర్తయిన అనంతరం ఈ నిధులనేవి విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జూలై మొదటి వారంలో విడుదల కావాల్సిన ఈ నిధులు మరొకసారి వాయిదా పడి జూలై 3వ వారంలో విడుదల కాబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. అర్హతలు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో కంపల్సరీగా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో సో వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి లేదా ఆధార్ కార్డుకి సంబంధించి ఎన్పిసిఐ ఖచ్చితంగా లింక్ చేసుకుంటేనే డబ్బులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం అండి. సో చాలామందికి ఎన్పిసిఐ యాక్టివ్లో లేకపోవడం వల్ల ఈ నిధులు అనేవి బ్యాంక్ ఖాతాల్లోకి జమ కాలేదు. సో లాస్ట్ ఇయర్లో ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసిన తర్వాత చాలామందికి లిస్టులో ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ఎవరికైతే ఎన్పిసిఐ ఇన్యాక్టివ్గా ఉంటుందో వాళ్ళకైతే నిధులు అనేవి రావు. కాబట్టి ఖచ్చితంగా యాక్టివ్లో ఉంచుకోండి. సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం లేదా బ్యాంకులకు వెళ్ళి అయితే ఎన్పిసిఐ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. సో ఓకేనా, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సో ఎవరైతే మదర్ అకౌంట్ ఉంటుందో దానికి ఖచ్చితంగా ఆధార్ సీడింగ్ అనేది కంపల్సరీ చేయించుకొని ఉండాలి. ఆధార్ సీడింగ్ చేయించుకుంటేనే ఈ నిధులు అనేవి డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లోకి డీపీటీ రూపంలో పడడం జరుగుతుంది. సో ఓకేనా, అదేవిధంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసులై ఉండాలి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, అదేవిధంగా ఇంట్లో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు. అంటే
కారు ఉండకూడదు. ఒకవేళ కారు గనుక ఉన్నట్లయితే వాళ్ళు ఈ పథకానికి అనర్హులు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భూమి గనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు. 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా సరే వాళ్ళు కూడా తల్లికి వందనం పథకానికి అనర్హులుగా గుర్తించడం జరుగుతుందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. సో ఈ విధంగా ఈ అర్హతలు ఎవరైతే కలిగి ఉంటారో సో వారికి మాత్రమే తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో వారికి మాత్రం డైరెక్ట్గా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు అనేవి జమ అవుతాయని అయితే సమాచారం అండి. వారికి తల్లుల ఖాతాల్లోకి అయితే నిధులు అనేవి జమ అవ్వవు. సపరేట్గా స్టూడెంట్స్ ఒక బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఉండాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత వారి బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులు అనేవి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 రూపాయలు రావడం జరుగుతుందండి. సో ముందుగా ఇంకొక అర్హత అనేది కలిగి ఉండాలండి, ఎలిజిబిలిటీ అయితే. సో ఏంటంటే విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నప్పుడు వారి యొక్క అటెండెన్స్ అనేది 75% ఉంటేనే ఈ తల్లికి వందన పథకం కింద 13,000 రూపాయలు లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. జూలై 3వ వారంలో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. రాబోయే రోజుల్లో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.